brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కొన్నిసార్లు కొత్తగా ఏదైనా ట్రై చేసినప్పుడు జస్ట్ అలా క్లిక్ అయిపోతుంది. అరే భలే సక్సెస్ అయ్యామని సెకండ్ అటెంప్ట్ చేసినప్పుడు అది కూడా బంపర్ బొనాన్సా అయిందనుకోండి, ఇక 3, 4 అంటూ తిరిగి చూసుకోకుండా ఆ ప్యాటర్న్ ని ఫాలో అయిపోతుంటాం. ఇప్పుడు వెంకీ అట్లూరి చేస్తుంది కూడా అదేనా, లేకుంటే ఇంకేమైనా రీజన్ ఉందా? అప్పుడెప్పుడో రంగ్దేతో తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి కామా పెట్టారు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఆయన చేసిన సార్ సినిమా బౌండరీలు బద్దలు కొట్టి సక్సెస్ అవటంతో ఆ తరువాత కూడా సేమ్ సిలబస్ ని ఫాలో అవుతున్నారు వెంకీ. సార్ తరువాత వెంకీ అట్లూరి చేసిన సినిమా లక్కీ భాస్కర్. ఇది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమానే, పీరియాడిక్ టచ్ ఉన్న మూవీనే. సార్తో ఎడ్యుకేషన్ సిస్టమ్ని టచ్ చేసిన వెంకీ లక్కీ భాస్కర్లో ఆర్థిక నేరాల గురించి సెన్సిబుల్గా చెప్పారు. తీసుకున్న పాయింట్ కన్నా దాన్ని డ్రైవ్ చేసే తీరుతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారనే పేరు తెచ్చుకున్నారు వెంకీ. లేటెస్ట్ గా ఆయన సూర్యతో సినిమా చేస్తారనే టాక్ వైరల్ అవుతోంది. ఇంజనీరింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. 80s బ్యాక్ డ్రాప్ లో స్టోరీ సాగుతుందట. సో ఆల్రెడీ ఈ ప్యాటర్న్ లో 2 సక్సెస్లు కొట్టిన డైరెక్టర్ హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారన్నమాట. అంతా బాగానే ఉంది. పాయింట్ లెవెల్లోనే కాన్సెప్ట్ హిట్ అని ప్రూవ్ అవుతున్నప్పుడు మన హీరోలతో వెంకీ ఎందుకు మూవీస్ చేయటం లేదు? ఇక్కడి వారు ఆయన సబ్జెక్టులకు ఓకే చెప్పటం లేదా? లేకుంటే పొరుగు హీరోలైతే మార్కెట్ స్పాన్ పెరిగి పెట్టుబడి కన్నా ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని కెప్టెన్ స్కెచ్ వేస్తున్నారా? ఏదేమైనా మంచి సబ్జెక్టులను మనవాళ్లు మిస్ చేసుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. హిట్ సబ్జెక్టుకు ఓకే చెప్పాలంటే లక్ కూడా ఉండాలంటున్నారు నెటిజన్లు.